హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఫ్యాషన్ డైరెక్టర్ వంశీ పల్లె గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్, ఫైన్, ఫెంటాస్టిక్. సార్, ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ పోటీలతో అసలు హైదరాబాద్కి మన లాభం ఉందా? అసలు ఇవి ఎలా జరుగుతాయి పోటీలు అనేవి? యా, ఎగ్జాక్ట్లీ. అంటే 100% మీరు ఫస్ట్ క్వశ్చన్ లాభం ఉంటుందా అంటే 100% లాభం ఉంటుంది. ఎందుకంటే పేరులోనే ఉంది మిస్ వరల్డ్ అని. సో ప్రపంచంలో ఉన్న ఆల్ ఫ్యాషన్ లవర్స్ అందరు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. కంటెస్టెంట్స్ కూడా ఆల్ కంటెస్టెంట్స్ నుండి పార్టిసిపేషన్ చేయడానికి వస్తుంది. సో దానివల్ల మన హైదరాబాద్కి వచ్చినప్పుడు కంపల్సరీ ఒక బ్రాండ్ నేమ్ అనేది అయితే ఇమేజ్ బిల్డ్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా అంటే ఈ మిస్ వరల్డ్ కంటెస్ట్ అయిపోయిన తర్వాత చాలా వరకు ఇక్కడున్న పీపుల్ వల్ల, ఇక్కడున్న మనకి ఉన్న ఇన్కమ్ వల్ల, ఇక్కడున్న మన లైఫ్ స్టైల్ వల్ల సో చాలా మల్టీనేషనల్ కంపెనీలు రాబోతూ ఉంటాయి. అండ్ చాలా వరకు మంచి మంచి బ్రాండ్స్ రాబోతూ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇక్కడున్న యువకులు ఎవరైతే యంగ్ జనరేషన్ పీపుల్ ఉన్నారో వాళ్ళు కూడా ఫ్యాషన్ ఒక ఆల్టర్నేటివ్ కెరీర్గా చూస్ చేసుకుంటూ ఉంటారు. అంటే పార్ట్ టైం జాబ్గా చేస్తూ ఉంటారు. ఒకవేళ ఫ్యాషన్ మోడలింగ్ నుండి వాళ్ళకి మూవీస్లో ఆపర్చునిటీస్ రావడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. సేమ్ లైక్ మీలా కూడా యాంకర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నట్టు. సో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నమే ఇది మిస్ వరల్డ్ అన్నట్టు. అంటే మిస్ వరల్డ్ కంటే ముందే మనకి మిస్ ఇండియా అనేది జరుగుతూ ఉంటుంది. సో మిస్ ఇండియా కంటే ముందు స్టేట్ వైజ్గా కూడా జరుగుతూ ఉంటుంది. సో ప్రతి స్టేట్లో, ప్రతి డిస్టిక్ నుండి, ప్రతి కంట్రీ నుండి రావడం వల్ల బయటికి రావడం వల్ల వాళ్ళకి అవేర్నెస్ అండ్ అదేవిధంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో దాని ద్వారా ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అదేవిధంగా గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా, యూత్ పీపుల్ ఎవరైనా కానీ మంచి ఆపర్చునిటీస్ అయితే దీనివల్ల అయితే ఉంటాయి అన్నట్టు. ఓకే, ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అసలు ఇప్పుడు ఎవరినైనా? యా, ఎగ్జాక్ట్లీ. అంటే మిస్ వరల్డ్కి సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ మనకి ప్రతి కంట్రీలో ఇప్పుడు మన ఇండియాలో అయితే మిస్ ఇండియా అనేసి ఉంటుంది. శ్రీలంక అయితే మిస్ శ్రీలంక ఉంటుంది, మిస్ యూఎస్ఏ ఉంటుంది. సో ప్రతి ఒక్క కంట్రీ నుండి 3 పీపుల్ విన్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మిస్ ఇండియాలో విన్నర్, రన్నరప్, సెకండ్ రన్నరప్. సో విన్నర్ అయిన అమ్మాయి మిస్ వరల్డ్కి వస్తుంది, రన్నరప్ అయిన అమ్మాయి మిస్ యూనివర్స్కి వెళ్ళిపోతూ ఉంది, అండ్ సెకండ్ రన్నరప్ అయిన అమ్మాయి మిస్ ఎర్త్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇట్లా ప్రతి కంట్రీలో 3 పీపుల్ అయితే విన్ అవుతూ ఉంటారు. సో వాళ్ళని మాత్రమే సెలెక్షన్ చేయడానికి ఉంటుంది. మనం కాంపిటీషన్ చేయాలంటే ఫస్ట్ మిస్ ఇండియాకి సెలెక్ట్ కావాలి అన్నది. సో ఈ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్టేట్ లెవెల్లో చూసినప్పుడు డిస్ట్రిక్ట్ నుండి వచ్చిన కంటెస్టెంట్స్ని మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో అట్లా ఒక ప్రాసెస్, ఒక్కొక్క కంట్రీ నుండి ఒక్క అమ్మాయికి మాత్రమే ఛాన్స్ అనేది ఉంటుంది. అది ఈసారి ఇక్కడ మన హైదరాబాద్కి ఈ ఛాన్స్ రావడం అనేది యాజ్ ఎ ఫ్యాషన్గా అయ్యో నాకైతే హ్యాపీ ఫీలింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.